హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి. సో ఈరోజు నేను ఒక చిన్న టెక్నికల్ అప్డేట్ అయితే ఇవ్వడానికి మీ ముందరకైతే వచ్చేసినాను. సో యూజువలీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఈ మధ్యన కార్ అయితే పర్చేస్ చేసుకున్నారు, కార్లలో అయితే తిరుగుతున్నారు కదా. సో అందరినీ ఉద్దేశించి ఒక అప్డేట్ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం కదా. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ వెహికల్ మనం ఆగినప్పుడు ఐడల్ మోడ్లోకి వెళ్ళగానే ఇంజన్ ఆఫ్ అయిపోవడం, మళ్ళీ మనం క్లచ్ నొక్కగానే ఇంజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోవడం. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం కంపెనీ అయితే అది మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ సుజుకి వెహికల్స్ కానీ ఇంకా అలాగే హోండా వెహికల్స్ వాడే వాళ్ళకి ఒక ఆటోమేటిక్ బటన్ అయితే ఇచ్చుంటాడు మన క్లస్టర్లో. సో అది ఈ మధ్యన ఏమవుతుందంటే 1 year ప్లస్ వెహికల్స్ వాడిన వాళ్ళకి ఆటోమేటిక్ బటన్ అయితే మనకు బ్లింకింగ్ రావడం అయితే జరుగుతుంది. సో దాని గురించి నేను చిన్న అప్డేట్ ఇద్దామనేసి ఈ షార్ట్ అయితే రికార్డ్ చేస్తున్నా. బిఫోర్ దట్ నా వెహికల్లో కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. అది నేను మీ అందరికీ చూపిస్తున్నాను. చూడండి, కనపడుతుందా? అక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే వేస్తున్నాను ఇక్కడ, అండ్ కిందనైతే ఈ ఆటోమేటిక్ బటన్ ఏదైతే ఉందో అది మనకు బ్లింకింగ్ మోడ్లోనే ఉంటుంది. సో యూజువల్లీ క్లస్టర్లో ఏంటంటే ఆ బ్లింకింగ్ మోడ్ వచ్చినప్పుడు మనం భయపడిపోతాం ఏమైందో ఏమో అనేసి. కానీ భయపడే అవసరం లేదు. మనకి ఇక్కడ యూజువల్లీ ఈ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ మనం యాక్టివేట్ చేసుకుంటే మన బండి ఐడల్ మోడ్లో ఉన్నా కూడా వెహికల్ అనేది ఆఫ్ అవ్వదు యూజువల్గా. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇలా రాగానే ఈ బటన్ ఏదైతే నేను చూపిస్తున్నాను ఈ బటన్ అయితే యాక్టివేట్ మోడ్లోకి ఉండదు. సో ఆటోమేటిక్గా ఇది వర్క్ అవ్వదు. సో ఇలా చూడగానే అందరం భయపడిపోతాం, ఏమైందో ఏమో వెహికల్ ట్రబుల్ అవుతుందేమో అనేసి. బ్లింకింగ్ టైప్ ఉన్నప్పుడు మాత్రం ఎవరు భయపడే అవసరం లేదు. అది ఓన్లీ ఏంటంటే మన బ్యాటరీ లైఫ్ కొంచెం డౌన్ అవుతుందని అర్థం అంతే. బ్యాటరీ నుండి ఇంజన్కి ఆ పవర్ సప్లై అయ్యే పాత్ ఉంటుంది కదా, సో అక్కడ ఆ షెల్స్ డౌన్ అవ్వడం వల్ల సఫిషియంట్ ఎనర్జీ ఈ ఆటోమేటిక్ బటన్కి అయితే సప్లై అవ్వకపోవడం వల్ల ఆ బటన్ అయితే ఇలా బ్లింకింగ్ వస్తుంది. సో దీనికి ఒకటే రెమెడీ ఏంటంటే, నేను ఆల్రెడీ కనుక్కున్నాను, షోరూమ్ వాళ్ళతో మాట్లాడాను. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే బ్యాటరీని రీప్లేస్ చేసేసుకోవడమే. మనకు ఎక్స్టెండెడ్ వారంటీ కనుక ఉంటే బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటాం, లేదంటే కొత్తది అయితే పర్చేస్ చేసుకొని పెట్టుకోవాలి. కేవలం ఏంటంటే ఈ బటన్ యూజువల్లీ వాడే వాళ్ళకే ఇది రెగ్యులర్గా డీయాక్టివేట్ చేసుకుంటూ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ మూవ్ అయ్యేటప్పుడు ఐడల్ రాగానే ఆఫ్ అయిపోవడం, ఈ కేసెస్లో మాత్రమే మనం అది వాడుతూ ఉంటాం అన్నాను కదా. సో అలా రెగ్యులర్గా వాడే వాళ్ళైతే బ్యాటరీని అయితే రీప్లేస్ చేసేసుకోండి. అలా లేదు అన్నప్పుడు మాత్రం ఆరామ్గా మనం అయితే వెహికల్ తోలుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ లేదు. నేను ఆల్రెడీ ఈ ఇష్యూతో ఆల్మోస్ట్ 20 days అనుకోండి. సో 20 days నుంచి అయితే తిప్పుతున్నాను, ఎక్కడ బండి ఆగడము ప్రాబ్లం అవ్వడం అయితే ఏం జరగలేదు. ఇది కేవలం ఒక చిన్న మైనర్ ఇష్యూ మాత్రమే ఈ బటన్ వాడే వాళ్ళకి. దీంతో పెద్ద ఫరక్ ఏం పడదు. సో యూజువల్లీ మీరు ధైర్యంగా బండి అయితే తిప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ కన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. ఓకేనా గైస్, హ్యావ్ ఏ నైస్ డ్రైవ్. టెన్షన్ అయితే పడేది లేదు. ఇలా మీ క్లస్టర్లో ఇలా బ్లింకింగ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా మీరైతే డ్రైవ్ చేసుకోండి. అండ్ హ్యావ్ ఏ నైస్ డ్రైవ్ గైస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ సవారీ బ్లాగ్స్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శశి పవన్. థ్యాంక్ యూ.